హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజు కూడా మరికొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఇలాంటి క్లీనింగ్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఫ్లోర్ క్లీనర్స్, వీటిని మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత. నేను వచ్చేసి ఇలాంటిది ఆల్రెడీ అయిపోయిన బాటిల్ అండి ఇది. దీన్ని నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. మనం బ్రషెస్ అవి ఉంటాయి కదండి క్లీనింగ్ పర్పస్వి, అవి ఇలా బాటిల్ని ఇలా కట్ చేసుకున్నానండి. హ్యాంగింగ్ చేసుకునేటట్లు ఈ విధంగా కట్ చేసుకొని ఈ బ్రష్ని డబ్బాలో పెట్టేసేసుకొని మనం ఎక్కడంటే అక్కడ కిటికీల్లో తగిలించేసుకోవచ్చండి. ఇదైతే చాలా చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ బ్రష్ వచ్చేసి నేను వంటింట్లో కిచెన్లో షింక్ క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాను. ఈ బ్రష్ ఇలాగే షింక్లో ఉంచేసేస్తే ఆయిల్ పట్టేసేస్తుంది, పాచి కూడా పట్టేసేస్తుంది కదా. అలా కాకుండా ఎప్పుడు నీట్గా ఉండాలంటే షింక్ కడిగిన తర్వాత నైట్ టైం ఇలా తగిలిచ్చేస్తానమాట. ఈ డబ్బాలో పెట్టేసేసుకొని తర్వాత దీన్ని ఇలా కిటికీకి తగిలించేసేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మళ్ళీ తీసుకొని పని అయిన తర్వాత ఇలా ఈ డబ్బాలో పెట్టేసేసుకోవచ్చు. దీన్ని ఇలానే కాదండి, ఈ డబ్బాలను ఇలా కట్ చేసేసుకొని మనం మనీ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి టిప్ అండి, ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చాక్లెట్ బాక్సులు మన ఇంట్లో వస్తూనే ఉంటాయి కదండి, వీటిని చక్కగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ బాక్స్ వచ్చేసి నేను స్పైసెస్ పెట్టుకోవడానికి వాడుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ నేను తాలింపు గింజల డబ్బా అయితే స్టీల్ది నాకుంది. సో ఇందులో నేను బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, మొగ్గ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో వచ్చేసి పార్టీషియన్స్ ఉన్నాయండి. మీకు ఇష్టమైతే ఇంకా సపరేట్గా విడివిడిగా కావాలంటే కనుక అట్ట ముక్కల్ని కొంచెం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు ఇందులో. నేనైతే ఆల్రెడీ ఇందులో కొంచెం పేపర్ లాగా పార్టీషన్స్ ఇచ్చారు, అవి నీట్గానే ఉన్నాయండి, తుడిచేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఇందులో పేపర్స్ వేసుకొని ఇవి పెట్టేసుకున్నాను అనమాట. నేను ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి నేను పౌడర్స్. సో ఇలా పెట్టేసుకున్నాను అనమాట పేపర్స్ తోటి. కొన్నిటికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను, కొన్నిటికి క్లిప్స్ పెట్టేసేసుకొని ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చు చాక్లెట్ బాక్స్ని. ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో మనం అందరం కూడా షాంపూ చేతిలోకే తీసుకొని వాడుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనం చేతిలోకి తీసుకొని వాడటం వలన మన హెయిర్ రూట్స్ అనేవి, కుదుళ్ళు అనేవి డ్యామేజ్ అవుతాయి. అంతేకాదండి, ఇలా మనం కెమికల్స్ కదండి షాంపూలో వాడేది, ఇలా మనం చేతిలోకి తీసుకొని నేరుగా మనం జుట్టుకి అప్లై చేయడం వలన హెయిర్ రూట్స్ కుదుళ్ళు డ్యామేజ్ అవ్వడమే కాకుండా మనకి తొందరగా హెయిర్ అనేది తెల్లబట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా కానీ షాంపూని నేరుగా అప్లై చేయకుండా, నేరుగా పెట్టుకోకుండా ఈ విధంగా ఏదైనా గిన్నెలో కానీ లేకపోతే మనం వాడుకునే మగ్గులో కానీ కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని తర్వాత మాత్రమే జుట్టుకి అప్లై చేసుకోవాలి. అంతేకాదండి, మనకి ఇంట్లో ఖాళీ హ్యాండ్ వాష్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, లేకపోతే ఇది వచ్చేసి బాడీ లోషన్ బాటిల్ అనమాట. ఇది చాలా ఈజీగా మనం షాంపూ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. తగినంత షాంపూ ఇందులో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని షేక్ చేసుకొని బాగా కలిసేలాగా షాంపూని ఈ విధంగా కుదుపుకుంటే కనుక షాంపూ బాగా మిక్స్ అవుతుందన్నమాట. తర్వాత మనం దీన్ని జుట్టుకి అప్లై చేసుకున్నామనుకోండి, మనకి చాలా బాగా పనికొస్తుంది. అంతేకాదండి, మనకి తర్వాత షాంపూ వాడుకున్న తర్వాత బాటిల్లో మిగిలిపోయినా కానీ మనం దీన్ని హ్యాండ్ వాష్ లాగా మనం వేస్ట్గా పోనీయకుండా వాడుకోవచ్చు. ఈ విధంగా వేస్ట్ బాటిల్ని కూడా మనం చాలా చక్కగా వాడుకోవచ్చండి. ఈ టిప్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి, ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక మన 4వ చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఈ విధంగా పెరుగు అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి, అది కొంచెం సేపటికి పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా పెరుగు అనేది పులుపెక్కకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చిన్న ఎండు కొబ్బరి అనేది అందరిలో ఉంటుంది కదా, ఆ చిన్న ఎండు కొబ్బరి ముక్క కనుక ఇందులో వేసామనుకోండి, పెరుగు అనేది పులుపు అస్సలు అవ్వదండి, చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా అనేది. ఎండు కొబ్బరి ప్లేస్లో మనం పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఇక మన తర్వాత చిట్కా, 5వ చిట్కా వచ్చేసి మన ఇంట్లో
ఇలా మనం చేసుకున్న ఫ్రైడ్ రైస్, బిర్యానీ లేకపోతే కర్రీస్ మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వాటిని చాలా తేలికగా వేడి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. మీరు బాండి కొంచెం వెడల్పుగా ఉన్నదైనా పెట్టుకొని, చిన్న గిన్నె అయితే కనుక అందులో పెట్టుకొని అయినా వేడి చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక గ్లాసు నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటే కనుక చక్కగా వేడవుతుందన్నమాట. దీన్ని ఒక 5 నిమిషాల పాటు నేను స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నానండి. ఇప్పుడు మనం వేడిగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం కరెంట్ కుక్కర్లో కూడా అడుగంటకుండా పెట్టుకోవచ్చు.